వెల్కమ్ టు ఆస్క్ టెక్ ట్రాన్స్ఫర్. ఎవ్రీ సండే ట్విట్టర్ అకాయక్స్లో యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఈ వీక్ కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ మనకి సాత్విక్ రెడ్డి అడుగుతున్నారు, అన్న నా సామ్సంగ్ S24 అల్ట్రా కొంచెం హీట్ అయినప్పుడు బ్రైట్నెస్ లో అవుతుంది, దీనికి సొల్యూషన్ ఇవ్వండి. కొంచెం హీట్ అయితే బ్రైట్నెస్ అయితే లో అవ్వదు, మాదిరి ఎక్కువ అయినప్పుడు మాత్రమే సో బ్యాక్గ్రౌండ్ టాస్క్ని రిస్ట్రిక్ట్ చేసుకుంటుంది టెంపరేచర్స్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఆ ప్రాసెస్లోనే బ్రైట్నెస్ని కూడా తగ్గిస్తుంది. దీనికి సొల్యూషన్ ఏం లేదు. అంత ఎక్స్ట్రీమ్ ఎందుకు హీట్ అవుతుంది అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు ఏం టాస్క్ చేస్తున్నారో ఆ టైంలో నాకైతే ఇక్కడ మెన్షన్ చేయలేదు, అదైతే ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రశాంతి అడుగుతున్నారు, హాయ్ అన్న ఇప్పుడు సామ్సంగ్ A55 తీసుకోవచ్చా, ప్రైస్ డ్రాప్ అయింది కదా, ప్లీజ్ రిప్లై అన్న. అరౌండ్ 24 ఆ ప్రైస్ రేంజ్లోనే ఏమో వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో శాంసంగ్ నుంచి మాత్రమే కావాలి అంటే వెళ్ళండి తప్పితే అదర్వైజ్ నేనైతే రికమెండ్ చేయను, ఈవెన్ ఆ ప్రైస్లో ప్రజెంట్ వస్తున్న డిస్కౌంట్ ప్రైస్లో కూడా. అండ్ నెక్స్ట్ రామచంద్రం, సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ UFS 30K బడ్జెట్లో వివో నథింగ్ బ్రాండ్స్ UFS 2.2నే ఇస్తున్నాయి, వెరాజ్ 20Kలో అదర్ బ్రాండ్స్ UFS 4.0 ఇస్తున్నాయి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సో నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను ఈ స్టోరేజ్ టైప్స్ గురించి. సో UFS 2.2తో కంపేర్ చేస్తే లేటెస్ట్ వర్షన్స్ అయినా UFS 3 and 4 వర్షన్స్ ఫాస్ట్ రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్తో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి సో యాప్స్ ఫాస్ట్గా లోడ్ అవుతాయి, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్గా అవుతుంది. అండ్ రియల్ లైఫ్ యూసేజ్లో మనకి ఎక్కడ ఎక్కువ తెలుస్తుంది అంటే గ్యాలరీలో వేల కొద్దీ వందల కొద్దీ అండ్ వీడియోస్ ఫొటోస్ ఉన్నప్పుడు లోడ్ అవ్వడం అనేది, ఆ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న వీడియో కవర్స్, అవన్నీ మనకి ఫాస్ట్గా లోడ్ అవుతాయి, ప్రివ్యూస్ ఫాస్ట్గా లోడ్ అవుతాయి. ఇది ఫాస్టర్ UFS స్టోరేజ్ యూజ్ చేసినప్పుడు. అదే స్లోవర్ UFS 2.2 అయితే కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. అందుకే లేటెస్ట్ ఫాస్టర్ UFS స్టోరేజ్ టైప్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్లో డే టు డే యూసేజ్లో ఎక్కువ మందికి తెలియకపోయినప్పటికీ అది ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నథింగ్ వివో బ్రాండ్స్ వాడట్లేదు అనుకుంటే సో ఒక్కొక్కరు ఒక్కో దగ్గర కాస్ట్ కటింగ్ చేసుకుంటారు. సో వీళ్ళు స్టోరేజ్ దగ్గర కాస్ట్ కటింగ్ చేసుకున్నారు. కొందరు కెమెరా బాగా ఇస్తే స్టోరేజ్ బాగా ఇవ్వరు, కొందరు స్టోరేజ్ బాగా ఇస్తే కెమెరాస్ బాగా ఇవ్వరు. అలా కాస్ట్ కటింగ్ కోసం కొన్ని బ్రాండ్స్ అయితే ఇక్కడ UFS దగ్గర కట్ చేసుకుంటున్నాయి. మీకు ఏది కావాలో చూజ్ చేసుకోండి కొనేటప్పుడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్స్టా రీల్స్, హాయ్ అన్న బెస్ట్ మొబైల్ ఫర్ కెమెరా అండ్ ఆల్రౌండర్ మొబైల్ చెప్పండి అన్న. iPhone 17 Pro Max, సామ్సంగ్ S25 అల్ట్రానా, వివో X300 ప్రోనా, బెస్ట్ మొబైల్ ఫర్ లాంగర్ డ్యూరేషన్ ప్లీజ్ సజెస్ట్ బ్రో. మన దగ్గర 17 Pro Max ఉంది అండ్ S25 అల్ట్రాకి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశాను. X300 Pro కూడా వెరీ సూన్ వీడియో వస్తుంది, ప్రజెంట్ నా దగ్గర ఉంది, టెస్ట్ చేస్తున్నాను. కెమెరా ఆల్రౌండర్ అన్నారు. సో కెమెరాస్ అన్నిట్లో బాగుంటాయి, అన్నింటికంటే కొంచెం బెటర్గా వివో X300 ప్రోలో ఉంటుంది. కాకపోతే వివో అంటేనే చాలామంది చీప్గా చూస్తారు కదా, సో చాలామంది అది వాడడానికి కూడా ఇష్టపడరు, శాంసంగ్ యాపిల్ లవర్స్ ఉంటారు కదా. అదే నేను ఆల్మోస్ట్ నా ప్రైమరీ ఫోనే వివో ఫోన్. నేను నా రిక్వైర్మెంట్ని ఏది ఫుల్ఫిల్ చేస్తుందో చూస్తాను, బ్రాండ్ చూడను. బ్రాండ్ చూసే వాళ్ళైతే మీరు యాపిల్ ఆర్ శాంసంగ్కి వెళ్ళండి. అదర్వైజ్ పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్లో మీకు బెటర్గా ఉండాలి, కెమెరాస్ ఎక్సలెంట్గా ఉండాలనుకుంటే మాత్రం X300 Pro. సో ఇట్స్ యువర్ చాయిస్, బ్రాండా కెమెరా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ వన్ హ్యాండ్ గేమర్, iQOO 13 ఎందుకు సేల్లో కనిపించట్లేదు ఇన్ అమెజాన్? స్టాక్ లేదు, డిస్కంటిన్యూ ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకే మనకు కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాజేంద్ర పిట్టల, యాపిల్ ఎయిర్పాడ్స్ Type-C ఆండ్రాయిడ్ OnePlus 13Rకి సపోర్ట్ చేస్తుందా, బై చేయవచ్చా? సో కొన్ని శాంసంగ్కి అయితే సపోర్ట్ చేస్తున్నట్టు నేను చూశాను, అండ్ OnePlusకి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేయండి. నేను ఒక వీడియోలో, ఎందుకంటే నా దగ్గర ప్రజెంట్ OnePlus 13R లేదు కాబట్టి నేను ప్రాక్టికల్గా టెస్ట్ చేయలేదు, బట్ ఒక చోట అయితే చూశాను వర్క్ చేస్తున్నట్టు. బట్ మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోండి కొనే ముందు. అండ్ వర్కల ప్రవీణ్ కుమార్, సామ్సంగ్ గెలాక్సీ S24 FEకి మీరు సజెస్ట్ చేసిన రూల్ఫిస్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ సూపర్గా ఉన్నాయి, థ్యాంక్స్ బ్రో. వెల్కమ్ బ్రో. అదే బెస్ట్గా అనిపించింది, చాలా రివ్యూస్ ఉన్నాయి అండ్ అందులో కూడా వేరియంట్స్ ఉన్నాయి. ఐఫోన్కి ఒక వేరియంట్ ఉంది, శాంసంగ్ ఒక వేరియంట్ ఉంది. ఇన్ కేస్ ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే అది చెక్ చేసుకొని ఐఫోన్ వేరియంట్ కోసం కొంటున్నారా, శాంసంగ్ కోసం కొంటున్నారా అనేది సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా కొనండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మై పొట్టి బంగారం, TCL 65 ఇంచ్ కంపెనీ టీవీలు బెటరా, రియల్మీ టీవీ, ఫ్లిప్కార్ట్లో 65 ఇంచ్ టీవీ
38,999కి ఉంది. ఏది బెటర్ అన్న? ఈ రెండు కంపెనీస్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయా మన కరీంనగర్లో? సో ఆన్ సైట్ వారంటీ, సర్వీస్ సెంటర్స్ అని ఏమి ఉండవు. మనం పోయి టీవీ సర్వీస్ సెంటర్లో అప్పచెప్పేది ఏం లేదు. వాళ్ళ ఇంటికి వచ్చి సర్వీస్ చేస్తారు, అవసరమైతే తీసుకెళ్తారు, అలా అయితే ఉంటుంది. అండ్ TCL, రియల్మీ టీవీ కేటగిరీస్లో చూస్తే ప్రజెంట్ రియల్మీ కంటే టీవీ కేటగిరీలో TCLఏ బెటర్ పొజిషన్లో ఉంది. సో మీరు అఫోర్డబుల్ 65 ఇంచ్ టీవీ కోసం చూస్తున్నారని నాకైతే అర్థమైంది ఈ క్వశ్చన్ బట్టి. సో TCLకి వెళ్ళండి, ఇదైతే నా సజెషన్. అండ్ నెక్స్ట్ నవీన్ అడుగుతున్నారు, హాయ్ నవీన్ బ్రదర్, యూట్యూబ్ వీడియోస్ రికార్డింగ్ 4Kలో చేయడానికి కెమెరా బెటరా లేదా మొబైల్ బెటరా? ఒక మొబైల్ లేదా కెమెరా అయితే ఏది తీసుకోవాలి? బడ్జెట్ 30,000 to 40,000, 30,000 నుంచి 40,000లో. సో వీడియోస్ రికార్డ్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్ కోసం మీరు ఫస్టే పెద్ద పెద్ద కెమెరాలు ఇన్వెస్ట్ చేయకండి. మీరు మీ దగ్గర ఉన్న మొబైల్ 4K రెజల్యూషన్లో షూట్ చేయగలిగే మొబైల్ ఏది ఉంటే దాన్ని అయితే యూజ్ చేయండి. ఫస్టే ఇన్వెస్ట్ చేయకండి. నేను 12,000 మొబైల్తో అయితే వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు పెద్ద పెద్ద కెమెరాస్ ఉన్నాయి, 9 years ఎఫర్ట్. బట్ స్టార్టింగ్ మాత్రం అస్సలే ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే చాలామందిని చూశాను ఫస్టే 1,50,000, 2,00,000 ఇవన్నీ పెట్టి కెమెరాలు, లెన్స్లు అన్నీ కొని తర్వాత పక్కన పడేసిన వాళ్ళని కుప్పలు చూశాను. సో ఫస్ట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి, మీ దగ్గర ఉన్న మొబైల్ తోటే సో వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేయండి. అప్పుడు మీ ప్యాషన్ ముందుకు వెళ్ళేలా ఉందా ఆగేలా ఉందా అనేది మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్ చేయకండి. అండ్ 30,000 నుంచి 40,000 మధ్యలో 4Kతో బెస్ట్ కెమెరాస్ ఏం లేవు. సో ఇంకొంచెం బడ్జెట్ని ఇంక్రీజ్ చేసుకుని 60,000-70,000లో సోనీ A6400, A6600 దానికైతే వెళ్ళండి. ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా కొనాలి అనుకుంటే. అండ్ మొబైల్ 30,000 నుంచి 40,000లో వీడియో కోసం ఎనీ ఐఫోన్కి వెళ్ళండి. 40 కాదు కానీ 50,000 వరకు పెట్టుకొని సో iPhone 15కి వెళ్ళండి. లేదా 30,000-40,000 మధ్యలో Samsung S24 FE కెమెరా బాగానే ఉంటుంది వీడియో కోసం. అండ్ OnePlus 13R కెమెరా కూడా బాగానే ఉంటుంది వీడియో కోసం. లేదా Vivo V60 అవి కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ చైతన్య, Vivo X300 వర్సెస్ Find X9 విచ్ ఈస్ బెస్ట్ కెమెరా ఫోన్ ఆర్ ఎనీ అదర్ ఫోన్ బెస్ట్ కెమెరా ఫోన్ అండర్ 70K? అండర్ 70K మనకు అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ రెండు కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ రెండిట్లో ఏది ఎగ్జాక్ట్గా కొంచెం బెటర్గా ఉంది అంటే నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేయాలి. వెరీ సూన్, ఆల్రెడీ మొబైల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. వెరీ సూన్ నేనైతే టెస్ట్ చేసి మీకైతే ఆన్సర్ చేస్తాను. రెండు కూడా ఎక్సలెంట్ కెమెరాస్, బట్ కొంచెం ఏదో ఒకటైతే బెటర్గా ఉంటుంది. అది నేను సైడ్ బై సైడ్ టెస్ట్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎ వీక్ మీకు ఆన్సర్ చేస్తాను. ఒక వీడియో చేస్తాను లేదా నెక్స్ట్ వీక్ Q&Aలో ఆన్సర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వంశీ, ఈ బ్లాక్ ఫ్రైడే సేల్స్లో 20,000 నుంచి 25,000లో బెస్ట్ ట్యాబ్స్. సో ట్యాబ్స్పై అయితే పెద్ద డిస్కౌంట్ ఏం లేదు. ప్రజెంట్ ఆఫర్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ మాత్రం ఇక్కడ ట్యాగ్ చేస్తాను. బెస్ట్ డీల్స్ను మాత్రమే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఉప్పు కారం చింతపండు, చాలా మంచి యూజర్ నేమ్. అన్న నేను గేమ్స్ ఆడను అంటే నేను అనలేదు, ఆయన పేరే ఉప్పు కారం చింతపండు. అన్న నేను గేమ్స్ ఆడను, 20,000లో మంచి ఫోన్ చెప్పు బ్రదర్, నేను మూవీస్ ఎక్కువ చూస్తాను, బ్యాటరీ ఎక్కువ ఉన్న మొబైల్ కావాలి. సో Vivo T4 మంచి ఆప్షన్, 7,000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాకేష్ అడుగుతున్నారు, Vivo X300 Pro ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది? December 2nd అయితే లాంచ్ జరగబోతుంది. నేను అనుకోవడం సేమ్ Find X9 Pro లాగే 1,09,000 అలా పెడతారు. బట్ బ్యాంక్ డిస్కౌంట్ అవి ఇవి కలుపుకొని మనకి 90 నుంచి 1 lakh మధ్యలో ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ 95 వరకు అయితే రావచ్చు. ప్రైస్ అయితే ఉండడం 1,10,000 వరకు అయితే పెడతారు. అండ్ నేను ఎప్పుడు చెప్పేదే, ఎప్పుడు కానీ ఇలాంటి సిరీస్ Vivo X సిరీస్ కానీ, Oppo Find X సిరీస్ కానీ, Samsung Ultra ఫోన్స్ కానీ ఆఫ్లైన్లో ట్రై చేయండి. అక్కడే మీకు లోయెస్ట్ వస్తాయి. మల్టిపుల్ షాప్స్ తిరగండి, బార్గెన్ చేయండి, అప్పుడు మీకు డెఫినెట్గా బెస్ట్ ప్రైస్లో వస్తాయి ఆన్లైన్ కన్నా. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.